అయితే ఇంకోటిసారి మొన్న ఒక ట్వీట్ చూశాను ట్రంప్కు సంబంధించి. ట్రంప్ ఆఫీస్లో ఎలాన్ మస్క్ సంబంధించి ఒక ట్వీట్ చేశారు. మీ అభిప్రాయం ఏంటి సార్? మొన్న ఎలాన్ మస్క్ ఒక కంట్రీ ప్రధాని కూడా స్టూపిడ్ పిఎం అన్నారు. మీ ఒపీనియన్ ఏంటి సార్ దానిపైన? అది అచ్చా యూకే ప్రైమ్ మినిస్టర్నా? ఎస్. అంటే ఇప్పుడు ట్రంప్ కాదు, మా ఎలాన్ మస్క్ అదే యూకే ప్రైమ్ మినిస్టర్ని. ఉక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ అలా యూకే ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. యుక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ ఇంకోటి ఏదో అన్నాడు. స్టూపిడ్ ప్రైమ్ మినిస్టర్ అని. ఎనీవే ద బేసిక్ పాయింట్ ఏంటంటే ఎలాన్ మస్క్ ఆల్సో ఇలాగే ఫంటాస్టిక్ ఎంటర్టైన్ చేస్తాడు, ఏదేదో చెప్తా. సో నాలో కూడా అంటే తెంగర బుద్ధి ఉంది. సో ఆబ్వియస్గా ఓకే అందుకని అట్రాక్ట్ అయ్యారు మీరు. ఓకే. ఇంకొకటి సార్, మనకి ప్రజెంట్ నడుస్తున్న సినారీలో సినిమా అనేది గ్లోబలైజ్ అయిపోయింది. తెలుగు సినిమా అనేది చాలామంది రామ్ గోపాల్ వర్మ ఇన్స్పిరేషన్ అని చెప్తుంటారు. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో దగ్గర ఈ విషయంలో ఇన్స్పైర్ అయిన వర్మ గారిని అంటుంటారు. అలాంటిది వర్మ గారు నెక్స్ట్ వరల్డ్ సినిమాకి అందించబోయే సినిమా ఎలా ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే ఎలాంటి? ఇంకో ఇంటర్వ్యూ చెప్తాను మీకు. ఇప్పుడు ఏమన్నా ఒక యానిమల్ లాగానో సలార్ లాగానో ఏమన్నా అదేదో ఉంది, నేను మీకు ఇంకో ఇంటర్వ్యూ చెప్తాను దాని గురించి. ఓకే. ఇంకొక డౌట్ ఉంది సార్, చూస్తున్న అఫ్కోర్స్ ఇవన్నీ డౌట్లు, క్వశ్చన్లు కాదు, డౌట్లు అనుకోండి. వర్మ గారికి హిట్ వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది కదా, పెద్ద హిట్ పడి. వర్మ గారు మెయింటెనెన్స్ ఏంది? ఇంత పెద్ద ఆఫీసు, ఇంత సెటప్, చాలామంది స్టాఫ్. వర్మ గారికి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్కమ్ సోర్స్ ఏంటి? దావుద్ ఇబ్రాహిం పంపిస్తున్నాడు. దావూద్? సీరియస్ సార్? సీరియస్. మన మామూలు జోగులో కనిపిస్తున్నానా? ఓకే. ఈ సందేహాలకి ఎదుగో ఈ క్వశ్చన్ అడగమన్నారా, అడిగాను. సందేహం మీదే. ఓకే. ఇంకొకటి సార్, మనకి ఈ ప్రజెంట్ ఉన్న సినారీలో ఈ స్త్రీ అనే సినిమా ఉంది కదా, అది శారీ అనే సినిమా ఉంది కదా, శారీ అనే సినిమా థియేటర్లకి జనాలు రావట్లేదని పెద్ద టాపిక్ నడుస్తుంది ఇప్పుడు. థియేటర్లకి జనాలను పుల్ చేస్తుంది అనుకుంటారా? అది ఎవరన్నా ఎందుకు చేస్తారండి? సినిమా తీస్తే అందుకే అనుకుంటారు కదా. ఎవరన్నా ఏ పని చేసినా వర్కౌట్ అవుతుంది అనుకుంటారు కదా, లేకపోతే ఎందుకు చేస్తారు? అప్పుడు వస్తారు రారు అప్పుడే తెలుస్తుంది అందరికీ, మీకు నాకు కూడా అప్పుడే తెలుస్తుంది. ఓకే. ఈ థియేటర్కి ప్లస్ ఓటీటీకి పెద్ద రేస్ నడుస్తుంది సార్, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమీ లేదు. మీరు చూస్తుంటారా? ఓటీటీ ఫాలో అవుతుంటారా? ఓకే. మీరు థియేటర్కి వెళ్తారా సార్? డిపెండ్స్. కొన్ని సినిమాకి వెళ్తాను. రీసెంట్గా చూసిన సినిమా సార్? రీసెంట్గా నేను లాస్ట్ థియేటర్లో చూస్తుంది యానిమల్. ఓకే. యానిమల్ తర్వాత కల్కి చూసాను, కాశ్మీర్ ఫైల్ చూసాను, కేరళ స్టోరీ చూసాను, ఓపెన్హైమర్. చాలా సెలెక్టెడ్ ఫిల్మ్స్. ఓకే. మీరు ఒక జోనర్లో, లేకపోతే మీకంటూ కొంత ఫ్యాన్ బేస్ ఉంది, మీరు జోనర్లో చేసుకున్న సినిమాలు. వర్మ గారికి ఏమి ఇష్టం సినిమాల్లో? ఏ జోనర్ ఇష్టం? డిపెండ్స్. అదేమి ఒక పర్టికులర్ జోనర్ ఉండదు. బాగా తీసిన ఏ సినిమాని చూస్తాను. ఓకే. ఓకే సార్. మీ లైఫ్ స్టైల్ అందరికీ తెలుసు, బట్ ఈ మధ్యకాలంలో గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆధ్యాత్మికంగా కూడా నమ్మకం లేని వ్యక్తి, నేను కొన్ని సందర్భాల్లో నమ్మాను దేవుడిని, నేను లేకపోతే దేవుడు దండ పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అదే దానిపైన స్టిక్ అయి ఉన్నారా? ఏమైనా అభిప్రాయం మారిందా? గుర్తులేదు. ఏంటి ఏం చెప్పాను? ఆధ్యాత్మికంగా నేను దేవుడిని నమ్మనని ఫస్ట్ నుంచి ఉన్నారు. అవును. అట్లాంటిది మధ్యలో దేవుడి దగ్గర తిరుపతి వెళ్ళి రావటం జరిగింది, నాకు అభిప్రాయం మారింది అన్నారు. ఇప్పుడు అదే అభిప్రాయం మీద ఉన్నారా, లేకపోతే మళ్ళీ ఏమైనా అభిప్రాయం మారిందా? సేమ్. మళ్ళీ డివోషన్లో ఉన్నారు? డివోషన్ లేను. ఆ ఒక్క సందర్భంలో డివోషన్కి వెళ్ళారు. అంటే నాకు ఆ సందర్భం గుర్తులేదు, అందుకని. అంటే అప్పుడే నేను జోక్ చేస్తూ ఉంటాను, మరి జోక్ చేశానా ఇది ఏం కాంటెస్ట్ చెప్పాను నాకు గుర్తులేదు. ఓకే. ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్కువ డివోషనల్ ఫిల్మ్స్ ఎక్కువ రన్ అవుతున్నాయి సార్, దానిపైన మీ అభిప్రాయం సార్? బాలీవుడ్లో మొన్న వచ్చిన చావా కూడా ఒకటి రన్ అవుతుంది హిందూయిజం పైన. ఆ బ్యాక్డ్రాప్లో సినిమాలు వస్తే ఎక్కువ సేలబుల్ అనే కంటెంట్ సేలబుల్ అని నడుస్తుంది. యానిమల్ ఏముంది డివోషను? అఫ్కోర్స్ అది వచ్చింది సార్. సరే, రకరకాల సినిమాలు ఆడతాయి సార్. ఇప్పుడు డివోషన్లో సినిమా ఆడితే అందరూ డివోషన్ తీయాలి కదా, ఇప్పుడు అన్నీ ఆడేస్తాయి కదా. అలా అయితే ఏ దాని మీద తీసినా సినిమా బాగుంటే ఆడుతుంది, కానీ బ్యాక్గ్రౌండ్ మీద ఆడదు కదా. అంటే కంట్రీ మొత్తం ఒక మూడ్లో ఉంది అని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా. అది అన్నీ మనం అనుకుంటాం, మనకి థియరీస్ పోస్ట్ అనాలిసిస్ అంటారు కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్నీ. ఓకే. ఆ పర్సెప్షన్ అంతే. ఓకే. బాలీవుడ్లో సార్ మొన్న వచ్చిన సినిమాలు చూసుకుంటే, బాలీవుడ్లో వచ్చిన సినిమాలు కూడా ఈవెన్ సల్మాన్ ఖాన్ కూడా ట్రోల్ చేస్తున్నారు.
సోషల్ మీడియా ట్రోలింగ్ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది దాన్ని సీరియస్గా తీసుకున్నంత బుద్ధి తక్కువ ఉండదో నా ఫీలింగ్. ఎందుకంటే అది మోస్ట్లీ పన్నెళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా సీరియస్గా ఏం చేయరు. వాడికి ఏదో టైం వచ్చినప్పుడు అప్పుడొకటి మీకు అంత టైప్ చేయడానికి 10-20 సెకండ్లు పడుతుంది. అది దానికి ఏం నిలకడ ఉండదు, అది మారిపోతూ ఉంటుంది. బాయ్కాట్ బాలీవుడ్ వచ్చింది, గడగడగడ వచ్చింది, మళ్ళీ సడన్గా ఒక సినిమా వచ్చి ఆడేస్తే అది వెళ్ళిపోయింది. ఓకే ఓకే. సో ఐ థింక్ సోషల్ మీడియా ఇండస్ట్రీ అనే కాదు, మొత్తం మీకు వరల్డ్ ఓవర్ ఇంక్లూడింగ్ అమెరికన్ పాలిటిక్స్లో అంటే ప్రతి ఒక్కడి నోరుకి బయటికి చెప్పడానికి ఒక టెక్నాలజీ వచ్చింది. ఓకే యా, అది లైక్ దే సే ది ఇట్ బ్యాలెన్సెస్, వాటర్ ఫైండ్స్ ఇట్స్ ఓన్ బ్యాలెన్స్ అంటారు కదా. టోటల్గా ఫైనల్గా మీరు అన్ని వార్తలు విన్నప్పుడు ఎక్కడో అక్కడ ఎంతో కొంత నిజమే ఉంటుంది, మళ్ళీ దానికి పనికి వచ్చేది, మిగతాదంతా మధ్యలో సౌండ్. ఓకే ఓకే సార్. అయితే ఇంకోటిసారి మనకి ట్రోలింగ్ అనేది ఓకే కామన్ అయిపోయింది. ఇక్కడ ఫ్యాన్ వార్ ఉంది సార్. ఫ్యాన్ వార్ వల్ల సినిమాలని హెచ్డి క్వాలిటీ ప్రింట్లు రిలీజ్ చేస్తున్నారు బయటకు అనేది ఒకటి నడుస్తుంది సార్. వచ్చిన వెంటనే సినిమా లీక్ చేసేస్తున్నారు. రీసెంట్గా మనం చూసుకుంటే గేమ్ చేంజర్కి అదే జరిగిందన్నారు, తండేల్కి అదే జరిగిందన్నారు. వీటి మధ్య ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అది నిజంగా జరుగుతుందా, ఏమైనా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, బిజినెస్ కోసం చేస్తున్నారా అనేది మీకు మల్టిపుల్ థియరీస్ ఉండొచ్చు. బాటమ్ లైన్ అంటే దట్ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. పైరసీ అనేది వీడియో కనిపెట్టినప్పటి నుంచి ఉంది, లాస్ట్ 30-40 ఇయర్స్లో. ఏదైతే సెట్స్లో మనకి సైట్స్లో దొరుకుతాయో అవి ఉన్నాయి. సో దాంట్లో వీళ్ళు అది చేస్తున్నారు, వాడికి డబ్బులు ఇచ్చి చేస్తున్నారు, ఆ సాధనం అయితే వచ్చింది. కానీ వాళ్ళు చేస్తున్నారా, దానివల్ల ఎంత ఎఫెక్ట్ వచ్చింది అనేది ఐ ఫీల్ ఇట్ ఈస్ ఏ డిఫికల్ట్ థింగ్. ఇప్పుడు పెద్ద 400 కోట్లు సినిమాలు తీసిన వాళ్ళు ఇంకొక 20 కోట్లు ఖర్చు పెడితే అన్నీ ఆపచ్చు కదా, ఎంతో కొంత ఆపలేకపోతున్నారు కదా. సో ఐ డోంట్ బిలీవ్ దట్ ఈస్ దట్ పవర్ఫుల్. ఓకే, దాని ఎఫెక్ట్ అంటే సినిమా మీద ఉండదంటారు. ఓకే.